కాంచనకు ఇంత ఫాలోయింగ్ ఉందా? హారర్ కామెడీ మిక్స్ చేస్తూ రివెంజ్ డ్రామాలో ఒక కొత్త ఫార్ములా సృష్టించిన ఘనత హీరో కమ్ దర్శకుడు లారెన్స్ రాఘవేంద్రకు దక్కుతుంది. తీసిన కథే మళ్లీ మళ్లీ తీసిన మాస్ ఆడియన్స్ అండతో హిట్లు కొట్టడం ఆయనకే చెల్లింది. చంద్రముఖి 2 తీసింది వేరే దర్శకుడైనా దాని డిజాస్టర్ ప్రభావం లారెన్స్ మీద కాస్తంత గట్టిగానే పడింది. అందుకే కొంచెం గ్యాప్ తీసుకుని ప్రస్తుతం కాంచన 4 తీసే పనిలో బిజీగా ఉన్నారు. వచ్చే వారం మార్చి 13 కాంచన రీ రిలీజ్ కాబోతుంది. చెప్పుకోదగ్గ కొత్త మూవీస్ లేకపోవడంతో దాన్ని అవకాశంగా వాడుకుందామని డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేశారు. అయితే ఈ మధ్య పాత రీ రిలీజ్లు అంతగా వర్కౌట్ కాని వైనం చూస్తున్నాం. నిన్న ప్రభాస్ మున్నా వస్తే పెద్దగా రెస్పాన్స్ లేదు. రాజాసాబ్ వైఫల్యం వల్ల డార్లింగ్ ఫ్యాన్స్ కి మూడ్ లేదో లేక ఫ్లాప్ సినిమా కాబట్టి లైట్ తీసుకున్నారో ఏమో కానీ మొత్తానికి దిల్ రాజు ఊహించిన స్పందన హైదరాబాద్ బయట పెద్దగా లేదనే చెప్పాలి. అలాంటప్పుడు కాంచన లాంటి డబ్బింగ్ మూవీ సౌండ్ చేస్తుందని ఊహించగలమా? విచిత్రం ఏమిటంటే ఇంకా 6 రోజుల టైం ఉండగానే కాంచన బుక్ మై షో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇక 24 గంటల్లో 7,000కు పైగా టికెట్లు అమ్మిందనే ఆశ్చర్యం కలిగించే విషయం. ఉదయం త్వరగా వేసే కొన్ని షోలు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయాయి. దీన్ని బట్టి కాంచనకి ఎంత ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి కారణాలున్నాయి. లారెన్స్ డాన్స్, ఫస్ట్ హాఫ్ కామెడీ, హిజ్రాగా శరత్ కుమార్ అద్భుతమైన నటన, క్లైమాక్స్ లో చీర కట్టుకుని హీరో విలన్ ని చంపే పాట ప్లస్ ఫైట్, ఇవన్నీ పైసా వసూల్ ఎలిమెంట్సే. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా హైలైట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇవన్నీ కూడబలుకుని కాంచనకు హైప్ తెస్తున్నాయి. ఇదంతా బాగానే ఉంది కానీ కాంచనని సెలబ్రేట్ చేసుకోవడానికి మగాభిమానులు చీరలు చున్నీలు కట్టుకుని వచ్చి రచ్చ చేస్తారేమో అని థియేటర్ ఓనర్లు సందేహిస్తున్నారు.